ఎండలో ఏమో పిల్లల్ని ఇంట్లో ఇడిచిపెట్టిపోవాలన్నా భయం అవుతుంది. దొంగలేమో పిల్లలు ఎత్తుకోవటం తిరుగుతారు. బార్బీకి చుట్టూ మంచిగా అయ్యారు సరేనా? ఏం చేస్తున్నా మీరు ఇక్కడ బయట? మమ్మీ ఆడుకుంటున్నా మమ్మీ బార్బీ ఆట. ఆడుకుంటే ఆడుకోరు కానీ బయట పిల్లలు ఎత్తుకోవటోళ్ళు తిరుగుతారంట సరేనా? బయటకైతే వెళ్ళకుండి, ఇంట్లోనే ఆడుకోండి, గేటుకి తాళమేసి సరేనా? నేను చీరలకు పోతున్నా, చీరలకు పోయేసి వస్తాను. ఏమంటున్నా? పిల్లలు ఎత్తుకోవటోళ్ళ ఎట్లుంటారు మమ్మీ వాళ్ళు? పిల్లలు ఎత్తుకోవటోళ్ళు ఈడ మచ్చి ఉంటుంది, ఈడ టవాలు కట్టుకుంటారు, లుంగి కట్టుకొని వస్తారు. అట్లాంటి వాళ్ళని ఇంట్లోకి రానియద్దు సరేనా? సరే మమ్మీ, ఏడికోము, ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే ఆడుకుంటాం. సరే ఓకే, మళ్ళీ నేను వెళ్తున్నా సరేనా? ఓకే మమ్మీ. మమ్మీ ఆగు మమ్మీ, నాకు 10 రూపీస్ ఇవ్వ, నేను ఐస్ క్రీమ్ అనుకుంటా. మమ్మీ నాకు 100 రూపీస్ ఇచ్చింది కొనుక్కోని. ఏం కొనుక్కుంటావే? ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. మాకు కూడా ఇప్పిస్తావా? మా మమ్మీ మళ్ళీ చేంజ్ చేయమన్నదే, నేను ఇప్పాను, మీరు తెచ్చుకోండి పైసలు ఇంటికి అడుగుంచి. అదే మా మమ్మీ బయటకు వద్దన్నదే, దొంగలు ఎత్తుకోవటోళ్ళు తిరుగుతురా అంట. అయితే ఈవినింగ్ కొనుక్కుందామా? ఓకే ఈవినింగ్ కొనుక్కుందాం. మీరు బార్బీని దబదబా రెడీ అయ్యింది, నేను డ్రాయింగ్ చేస్తున్నా. అందరు బాగుందా? మొత్తం నేనే ఉన్నా కదా. ఇప్పుడే చూసిన ఇంట్లోకించి ఒక ఆమె బయటికి పోయింది అంటే ఖాళీ పిల్లలు మాత్రమే ఉన్నారు, ఎవ్వరు లేరు. వచ్చేసారు ఈరోజు. కాదు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. బాగుంది కదా డ్రాయింగ్? అరే నిజంగా బాగుంది. అమ్మో ఎంత మంచిగా ఉంది ఇల్లు. అమ్మో వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉంటాయో ఏమో. మంచి ఇంటికి వచ్చిన దొంగతనానికి ఎట్టైనా సరే ఇల్లు మొత్తం దోచేస్తా. సంచి గిట్ట తెచ్చిన సంచి మొత్తం నింపేస్తా. मस्त शेड्स होणार नीला अप्पो कमला सर. అరే అంజలి, పోయి బెడ్రూమ్ లో పౌడర్ తీసుకురా పో. ఇప్పుడు వీళ్ళ బెడ్రూమ్లోకి వస్తే అంకుల్ నువ్వు ఎవరు ఇక్కడ ఉన్నావు? నేనా? సైలెంట్, నో తెరిస్తే ఇక్కడ కూర్చో, సైలెంట్గా కూర్చోవాలి. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, కూర్చో సైలెంట్. నువ్వు ఎవరు? సైలెంట్గా ఉండు. సైలెంట్ ఉండు, లేకపోతే చంపిస్తా. చేయకుండు. సైలెంట్ సైలెంట్. కూర్చో కూర్చో, ఈయన ఉండు, లేకపోతే నేను ఎత్తుకోవుతా, నిన్ను సంచి వేసి ఎత్తుకోవుతా. సైలెంట్ ఉండు, ఉంటావు మళ్ళా సైలెంట్గా ఉండు. ఇగో ఇంట్లో బంగారం ఏడుంది? నాకు తెలియదు. తెలియదా? ఎవరిది ఇల్లు? జానవి వాళ్ళది. జానే వాళ్ళదా? అయితే నువ్వు వీడినే ఉండు, జానే వస్తుంది ఇప్పుడు. సైలెంట్ ఉండాలి. ఒకసారి అరే ఏంది అంజలి పోయింది అట్టే పోయింది, ఒకసారి చూస్తాపా. అరే ఎంతసేపు పోతుందేమో. అంజలి ఎటుపోయినా ఫోటో తీసుకురానికి ఎంతసేపా? పెడిపోయినా అదే ఈ కవర్ ఏంది ఇడబెట్టిర్రు. అరే ఏంది అంజలి మూతికి టవల్ కట్టుకున్నా, ఎంతసేపు ఫోటో తీసుకురానికి నాడు. అరే ఏంది అంజలి ఇట్లా అంటున్నావు, నాడు ఫోటో తీసుకున్నాడు. అరే ఏంది దావేద్దా? ఎవరు అంకుల్ నువ్వు వీడున్నావు? అంజలి ఏంది ఎవరే? సైలెంట్. జానవంటి ఎవరు? జానవంటి ఎవరు? జానవంటి ఇల్లుగా మిల్కీ. సైలెంట్ ఉండు, నువ్వు సైలెంట్ కూర్చో, లేకపోతే కూర్చో.
లేకపోతే ఎత్తుకపోతాయి మన సైలెంట్గా ఉండు ఇక ఈయన సైలెంట్ ఇల్లు ఎవరిది బయట కూర్చొని నా పిల్లవారు అదేనా సైలెంట్గా ఉండాలి ఏయ్ సౌండ్ చేస్తే నాలుకరికి వస్తా సప్పుడు రాకుండా నేను మిమ్మల్ని ఏమన్నా సప్పుడు దాకా ఇంటున్న బంగారము నగలు ఎత్తుకొని పోతా అంతే మీరు నాకు సపోర్ట్ చేయాలి రుల్లి చేసి అంటే కవర్ తీసుకొని పోయి హుషన్ సాగర్లో పడేస్తా మీరు ఇన్ని ఉండాలి నెక్స్ట్ ఆ పిల్లి వచ్చినప్పుడు ఏ సైలెంట్ ఉండాలి ఇటు చూడు నోరు తెరిస్తే నేను మంచోని కాదు ఏం చేస్తూ వీళ్ళు ఇంకా వస్తలేరు అరే ఈడేం ఎవడేడు మీరు తీసుకొచ్చిరా సైలెంట్ ఎవరు నువ్వు నోరు తెరిస్తే నోరు తెరిస్తే నోరు తెరవదు నోరు తెరిసి ఎత్తుకవుతా ఇది 5 నిమిషాలు నువ్వు దొంగవా గజ దొంగ సైలెంట్ గుండు మీ మమ్మీ పైసలు ఏడ పెట్టి అంకుల్ ఇందాక మా మమ్మీ నాకు పైసలు ఇచ్చి పోయింది అంకుల్ అవి బయట ఉన్నాయి వెళ్ళి తీసుకోండి అంకుల్ మమ్మల్ని వదిలిపెట్టండి అంకుల్ ఎన్ని ఇచ్చింది ఎన్ని పైసలు ఇచ్చింది 100 రూపీస్ ఇచ్చింది అంకుల్ 100 రూపీసా 100 రూపీస్కి ఐస్ క్రీమ్ గిట్టున్నారు నేనేం చేసుకోలే నాకు మస్తు పైసలు కావాలి ఎన్ని పైసలు కావాలి ఏడు నీ జల్దీ చెప్పు నాకు పైసలు కావాలి బంగారం కావాలి పైసలు కావాలి చెక్కమ్మ టెలిమి అంకుల్ నాకు తెలియదు అంకుల్ మా మమ్మీ పైసలు పెడితే నాకేం తెలుస్తుంది అంకుల్ నాకు 100 రూపీస్ ఇచ్చి పోయింది మా అమ్మ మిమ్మల్ని ఏమన్నా నాకు పైసలు కావాలి బంగారం కావాలి పైసలు కావాలి నాకు బంగారం కావాలి అర్జెంట్ కావాలి మంటలో నాకు మెంటలు ఎక్కుతుంది పైసలు చెప్పు పైసలు చెప్పు టెల్మి కమాన్ అన్ననే ఇడు అక్కడ ఎక్కడ చెప్పు గుడ్డు తీసేస్తా పైసలు నాకు అవన్నీ తెలియదు నాకు ఇప్పుడు పైసలు ముగ్గురిని తీసుకోవచ్చు సగం వాడిస్తా పైసలు మీరు 7 సార్లు బీపీ చేస్తారు నాకు పైసలు కావాలి లేకపోతే మీ సామాన్ అన్ని ఎత్తుకుపోతా డ్రెస్సులు అబ్బా ఈ డ్రెస్ ఎవరు ఇంత మంచిగా ఉంది కలర్ డ్రెస్సు బయట 2000కి అమ్మేసి ఇచ్చి అబ్బా ఈ డ్రెస్సు అబ్బా ఇది 1500 ఇది 2000 అమ్మా డ్రెస్ నాకు ఇచ్చాయి అంకుల్ ఐలెంట్ నో తెరిస్తే అన్ని కావాలి నాకు చీరలు అన్ని కావాలి అమ్మో ఇంకేమున్నాయి ఇక్కడ ఏమున్నాయి ఇంకా ఇంకేమున్నాయి పైసలు మస్తు పైసలు మా మమ్మీ అంకుల్ సావగొడుతుంది మస్తు పైసలు ఏయ్ పైసలు నావి గుల్గుల్ చేస్తా గుల్గుల్ చేస్తా సైలెంట్ ఉండాలి మన
గుల్గుల్ చేస్తా సైలెంట్ ఉండాలి గుల్గుల్ గులాబ్ జామ్ గుల్గుల్ 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 గులాబ్ జామ్ ఏం నువ్వు సీరియస్ చూస్తా గుల్గుల్ చేస్తా నీకిట అయ్యి బండి 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 సైలెంట్ ఉండాలి లేకపోతే అందరికి గుల్గుల్ చేస్తా చేయాలా చేస్తా గుల్గుల్ గుల్గుల్ సైలెంట్ సైలెంట్ అంకుల్ నాకు అలాగే 10 రూపీస్ ఇస్తావా? ఎందుకు కొనుక్కుంటే ఐస్ క్రీమ్ వస్తుంది. కొనుక్కో ఎవరికి చెప్పొద్దు మరి సరే. ఇగో 10 రూపీస్ ఎవరికి చెప్పొద్దు ఇగో 10 రూపీస్ ఎవరికి చెప్పొద్దు సరేనా ఈ బట్టలు తీసుకోవద్దునా తీసుకో అంకుల్. తీసుకోవద్దా ఇంకో 10 రూపీస్ ఇయ్యాలా ఇవ్వు. ఇగో ఎవరికి చెప్పొద్దు మన చెప్పు. ఎక్కడ పోయిన బట్టలు అంటే ఏమన్నా తెలియదు మా మేనాలి సరేనా ఇగో ఓకే ఇంకో 10 రూపీస్ తీసుకో ఇగో ఓకే ఓకే బాయ్ బాయ్. అమ్మా చాలా అమ్మో ఎన్నో మస్తున్నాయి అని పోయినాక మీరే చెప్పుకోరు మేము అన్ని చెప్పుకొని పోయిండు. ఇప్పుడు నా పైసలు అన్ని ఆయన ఇచ్చి మా అమ్మ వచ్చినాక పట్ట పట్ట కొడుతుంది. ఎట్లయినా నాకు కోపం వస్తుంది. ఇప్పుడు నన్ను మా మమ్మీ చిట్ట కొడుతుంది బెల్ట్ తోటి.